డిటర్జెంట్ స్థాపించడం వెనుక ఇంత పెద్ద సాడ్ స్టోరీ ఉందా? గుజరాత్ లో ఉండే కర్సన్ భాయ్ పటేల్ కి తన కూతురు అంటే చాలా ఇష్టం. ఆమె పేరు నిరూపమ. కానీ ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే నిరూపమ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ దుర్ఘటన వల్ల కర్సన్ భాయ్ గారు ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అందుకే అతను 700 రూపాయల లోన్ తీసుకుని ఒక డిటర్జెంట్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ డిటర్జెంట్ పేరు తన కూతురు గారైన నిరూపమ పేరు మీద పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే నిర్మా అని పెట్టారు. కానీ అనుకున్నంత డిమాండ్ అయితే ఈ డిటర్జెంట్ కి రావడం లేదు. అందుకని కర్సన్ గారు సైకిల్ మీద ఊరంతా తిరిగి ఈ డిటర్జెంట్ అమ్మేవారు. అండ్ జనాలకి ఈ డిటర్జెంట్ క్వాలిటీ బాగా నచ్చేసింది. కానీ దీని టర్నింగ్ పాయింట్ వచ్చింది మాత్రం 1975 లో అనే యాడ్ లాంచ్ అయిందో. అండ్ 1982 లో ఈ యాడ్ లో హేమ, రేఖ, జయ అండ్ సుష్మా అనే క్యారెక్టర్ యూజ్ చేయడం వల్ల ఈ నిర్మా హైప్ ఇంకా పెరిగిపోయింది. అండ్ సేల్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. అండ్ మీ ఇంట్లో ఎప్పుడైనా నిర్మా డిటర్జెంట్ వాడారా? అయితే కామెంట్ లో తప్పకుండా చెప్పండి.